పిండి వంటలు చేస్తున్నావా? దాన్ని లేపడానికి ఇటు వచ్చాను. లేపడానికి వచ్చావా? అవును. లేపు లేపు లేపు, మంచిది మంచిది మంచిది. కానీ అచ్చరమ్మ లేచినా నీతో రాదు. దానికి అత్త మాట అంటే శాసనం. ఆ తుపాకీ రాణిలా కాదు. ఇది నా మాట జవదాటదు. అవన్నీ నాకు అనవసరం వదినా. ఇప్పుడు మాత్రం అది నీతో రాదు అంతే. చూస్తూ ఉండండి, వస్తుంది. రాదని అమ్మ చెప్తుంది కదా. వదినా సరే, సరదాగా పని వేసుకుందామా? చెప్పు ఏంటి? ఇప్పుడు ఒకవేళ అచ్చరమ్మ నీతోనే వచ్చిందనుకో, పిండి వంటలన్నీ నేనే చేస్తాను. నువ్వు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోలో కూర్చో. ఏం చేయాలో నాకు చెప్పు, అన్నీ నేను చేస్తాను. ఏమంటావు? అలాగే. వదినా, ఒకవేళ అచ్చరమ్మ నీతో రాపోతే అప్పుడు నువ్వు చైర్లో కూర్చుంటావు, మేడం నువ్వు చెప్పినట్టు అన్ని పనులు చేస్తుంది. అంతే కదా మేడం? ఇది బాగుంది బాగుంది. చేస్తాను. మీరు ఓడిపోవడం ఖాయం. అయితే మరీ మంచిది కాదురా. నువ్వు దర్జాగా కూర్చుని కాలేజ్ కూర్చోచ్చు. లేపు లేపు. చిన్ని అది ఎక్కడ లేగుతుందే, తోకేసుకుని. పద పదమ్మా పద. అక్షరా, అమ్మా అక్షరా, అక్షరా లేవే. ఏంటత్తయ్య ఈ టైంలో? టైం చూసుకుని సంతోషపడతావా ఏంటి? ఆనందానికి టైంతో పనేంటి చెప్పు. ఆనందమా? ఏంటత్తయ్యా? అదేనే, రేపు ఆ శాండ్రాకి కట్లు ఇప్పిన డాక్టర్ని పిలిపిస్తున్నారంట. ఇక నువ్వే అసలైన అక్షరం చెప్తాడు కదా. ఈ విషయం చెప్పానుగా. అవును కాదు, మర్చిపోయానత్తయ్యా. పద పిండి వంటలు చేద్దాంరా. తోకేది పోయినట్టుంది. పోయింది. అలాగే అత్తయ్య, పదండి. అది చెంచుతో గాడిద చాకిరి చేయిస్తా. అప్పుడు గాని దాని తిక్క కుదరదు. అమ్మా ఇప్పుడు ఏం చేద్దాం? ఉండు చిన్ని, ఒక నిమిషం. ఇంకా ఏమేమి మాట్లాడుతూ చూద్దాం. నా బంగారు తల్లి, పద. నీకేదిష్టమో అది చెప్పు, అవన్నీ చెంచు చేత చేయిస్తాను. చెంచమ్మ చేస్తుందా? నేను చెప్పినట్టు గీత దాటకుండా చేస్తుంది. ఆవిడ జగదీశ్వరత్తయ్య మనిషి కదత్తయ్యా? పిచ్చిదానా, ఇప్పుడు దానికి నేనే జగదీశ్వర్ని. చూసావు కదా నువ్వు. దా పద రా. అత్తయ్య, నాకు చక్రాలంటే చాలా ఇష్టం అత్తయ్యా. నా బంగారు తల్లి, చేస్తానులే, రావే రా. నీకేమేమి ఇష్టం అన్నీ చేస్తాను. సరే పదండి. ఇదేంటే ఇలా ఎక్కి కూర్చున్నా? నేను రానత్తయ్య, మీరు వెళ్ళండి. అదేంటే ఇప్పుడే కదా వస్తానన్నావు? ఇప్పుడు రానంటున్నానుగా, మీరు వెళ్ళండి. మా అమ్మ కాదు. ఇదేంటో నువ్వు మాట మార్చేస్తున్నావు సడన్ గా. అత్తయ్య రావే ప్లీజ్. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీరు వెళ్ళండి అత్తయ్య. మా అమ్మ కాదు, నువ్వు రావే రావే. నువ్వు రాకపోతే నేను ఆ గాడిద చాకరీ చేయలేనే. మా మంచి అత్తయ్య కదా, మీరు వెళ్ళండి అత్తయ్య ప్లీజ్. ఈ ఒక్కసారికి చేసేసండి అత్తయ్య ప్లీజ్. ఏంటే చేసేది? ఓసారి నన్ను చూడు, నేనేం చేయగలనే పని. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నా కోసం అత్తయ్య ఈ ఒక్కసారికి చేసేయండి. నీకే ప్లీజే. రావే, మా తల్లిగా మా అమ్మగా రావే. నేను రానత్తయ్య, ఈ ఒక్కసారికి చేసేసండి అత్తయ్య ప్లీజ్. ఏంటే చేసేది? ఓసారి నన్ను చూడు, నేనేం చేయగలనే పని. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నా కోసం అత్తయ్య ఈ ఒక్కసారికి చేసేయండి. నీకే ప్లీజే. రావే, మా తల్లిగా మా అమ్మగా రావే. నేను రానత్తయ్య. రావే. నేను రానత్తయ్య. రమ్మని నిన్నే. రావే రావే. రాను రాను రాను, మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నిన్ను నమ్ముకున్నా చూడు, నా చెప్తా నేను కొట్టవాలి. అయ్యో, మీరు బయటికి వెళ్ళిపోండి అత్తయ్య. అమ్మో చూడిది దుర్మార్గురాలు. బయటికి వెళ్ళిపో.
కొట్టుకోమంటుంది. చెప్పావే, నేను నమ్ముకున్నాను చూడు. చిచ్చి నాకు బుద్ధి లేదు. వెళ్ళండి అత్తయ్య ముందు మీరు. ఛీ! అయ్యో ఈ తోక. ఏంటో చిన్ని వద్దని గెలిచిపోయేలా ఉంది. పిండి వంటలన్నీ నేను చెయ్యాలా? అట్లే నడు నొప్పి. నేను నీకు హెల్ప్ చేస్తానులే చెంచమ్మ. సరే నాన్న. వదినా ఏది రాలేదే? ఏమైంది వదినా? దానికి ఒంట్లో బాలేదంట, రానంటుంది. అవునా పాపం. సరే వదినా, పద వంటింట్లోకి వెళ్దాం. ఎందుకు? నువ్వు మరి వదినా అమాయకంగా మాడతావేటి? ఇప్పుడు నేను చెప్పిన వంటలన్నీ నువ్వు చేయాలి కదా మరి. పంది మర్చిపోయావా? చిలిపి. సరే నువ్వు వెళ్ళి వంటగదిలో రెడీగా ఉండు, నేను ఫ్రెష్ గా వస్తాను. కూర్చోాలి కదా, ఆర్డర్లు వేస్తాను. వెళ్ళు, వస్తాను పదా. దీనికే మైరోగం. ముందు వస్తానంది, తర్వాత రానంటుంది. వచ్చేస్తుంది ఎక్కడో తోక ఊపేసుకుంటుంది పిచ్చిది. దీనికి బొత్తిగా బుద్ధి లేకుండా పోతుంది. ఎప్పుడే మాట్లాడాలో తెలియకుండా పోతుంది. చిచి. ఏంటి రాజేశ్వరి ఇంత చికాగ్గా ఉన్నావు? కోడని లేపి శుభవార్త చెప్పి పిండి వంటలన్నీ చేస్తానన్నావు, ఏమైందేటి? ఏం లేదు, పాప దానికి నిద్ర వస్తుందంట, నేనే చేస్తాను. ఆ, మీరు కొంచెం పిండి రుబ్బి పెడతారా? ఆ? ఆ, సరేలే. అదే చేతో నేను చెప్పిన పనల్లా చేస్తారా? చెంచు చెప్పిందల్లా నేను నీకు చెప్తే సరిపోతుంది, లేకపోతే చెంచు నాకు చెప్తుందా? పిండి రుబ్బమన్నావు, ఓకే. అంతేగాని నువ్వు చెప్పిన పనల్లా చేయడం మాత్రం కుదరని పని. భార్య అడుగుతుంటే ఆ మాత్రం చేయలేరా? మా రేపల్ల బామ్ముంది, దాని మొగుడు అది చెప్పిందల్లా చేస్తాడు తెలుసా? హె, వాడు మగజాతికే కలంకం లాంటి వాడు. భర్త ప్రతిష్టని మంట కలుపుతున్న వెధవ్వాడు. వాడితో నాకు పోలిక. హె, అంటే నేను చెప్పింది చేయనంటావు అంతేనా? ఇంకా ఎక్కువ మాట్లాడావనుకో పిండి రుబ్బడం క్యాన్సిల్ అవుతుంది. ఏంటి బావగారు, మీరు పిండి రుబ్బుతారా? దేనికి? రేపు ఉదయం డాక్టర్ వస్తాడని చెప్పారు కదమ్మా. అక్షర అసలైన కోడలు అని చెబుతాడు అని, దాన్ని పండగలా చేద్దామని పిండి వంటలు చేస్తుందంట మీ అక్క. ఎందుకక్క? హాయిగా నిద్రపోక. అంతగా కాకపోతే రేపు ఉదయం ఏ షాపు నుంచి స్వీట్స్ తెప్పించుకుంటే సరిపోతుంది. లేదులే జగదీశ్వరి, నా చేత్తో చేస్తేనే నాకు తృప్తి. దానికి బావగారిని పరిచయం ఎందుకు చెప్పు? పాపం కదా. ఏ పనా పాట? పొద్దున్న లేచిన దగ్గర నుంచి చేసే పనే ఉంది. అంతే అంతే అంటూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగడం తప్ప. అంతే అంతే. నీ ఇష్టం అక్క. మీరు పదండి. 3 కంపెనీలకి ఎండీని ఇప్పుడు నీ చేతి కింద పిండి రుబ్బాల్సి వస్తుంది. పదా. గోపాలే నడవండి. ఆ. వదినా వదినా తప్పు కూర్చో. ఇదిగో వంట మొదటి ముందు ఇలా దిష్టి మనకు ఆరవాయి. బయటికి వెళ్ళి పగల కొట్టు. నేనా? ఏ మన ఒప్పందం ఏంటి? నేను చెప్పిందల్లా ఈవేళ నువ్వు చెయ్యాలి. మర్చిపోయావేటి? వెళ్ళు పట్టుకో. దీనికి ఏం దక్కలేదు. పట్టుకో వదిన చెప్తాను, ఎంత పని చేశావే? రాజు ఏమైంది రాజు? ఏమైందమ్మా? చెయ్యి కాలిందయ్యా. ఆ? కాదు మరి. ఎప్పుడైనా కొబ్బరికాయ పట్టుకుందా, కొట్టిందా? అలవాటు లేని పనులు మరి.
పట్టుకోండి అన్నయ్య గారు ఎలిగి తిరిగాని ఆ, ఎలిగించండి ఏంటి అది అంటించాలా? ఎలిగించండి ఏ మళ్ళీ ఎందుకే చెప్పిల్లు ఎంటవా ఏమా పట్టుకో రాజు జాగ్రత్త, మళ్ళీ కాల్చుకునేవు. అబ్బో అన్నయ్య గారు ఆగండి కొంచెం ఎక్కువైంది పట్టుకో ఎలుగుట్రా శుక్రవారం మరి కొబ్బరికి కొట్టం రాదు వెళ్ళు. కాల్తే తెలుసుదే కాచుకుంటాం మరి ఇక్కడ రాజు జాగ్రత్త. హలో బాబు అన్నయ్య గారు ఆ. వదిలే చెప్పింది మీకు పిండి రూపమందా అవునమ్మా. మరి వెళ్ళండి ఎక్కడా? అక్కడ వెళ్ళండి 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 ఆ, ఆ? ఉమ్. రారా త్వరగా కళా పెట్టి వెలిగించి నూనె చేయి భయ్యా మీరు పోయొచ్చు కదండి. వదినా నువ్వు అంటిస్తావా నన్ను చెప్పమంటావా నీకెందుకు రారే నువ్వు వెళ్ళి ఆ ఉల్లిపాయలు తరుగుపో అది పో దాదా పెట్టు అంటించు ఎలిగించు ఎలిగిస్తున్నా నాగో పొయ్యిలో కట్టలు పెట్టావు అసలు కళ్ళు కనపట్లేదంటే పెట్టానుగా ఏంటి నోరు ఎగుతుంది చెప్పానా నువ్వు వెళ్ళి కూర్చో ఆ. పొయ్యి ఎలిగిస్తాను కానీ తెప్ప పడుతున్నావు ఎలిగి ఎలిగి మీరేటి ఏ? చెప్పండి ఇక్కడ పప్పు లేదు రుబ్బడానికి. అబ్బా, అడగొచ్చు కదూ ఇదిగో వేసి రూపాయలే ఎప్పుడన్నా అంటించింది అయితే కదా వెలిగించు వెలిగించు ఈ అగ్గి పెట్టి ఎలగట్లేదే చేయించుకొద్దాం బాగానే ఉంది నువ్వు వెలిగించినప్పటికి అగ్గుపుల్లన్నీ అయిపోయేలా ఉన్నాయి అయిపోతే అయిపోని మరి ఎలకపోతే ఏం చేస్తా ఎందుకు వెలుగుద్ది తింటాం తప్ప అని చేత కదా మరి వెలిగించు యామా కనుమడుతున్నాయా తింటాయా అవి పని కూడా తీయాలి చెయ్యి నువ్వేటి వెలిగించు ఎలిగిస్తున్నానుగా ఆ. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, పిండి రుబ్బింది పురుష ప్రపంచం. లేచింది ఏమయ్యా? నిద్ర ఆ పాట మానేసి పని చేయవయ్యా అప్పుడే చెప్పాను బ్రహ్మం గారు, ఇప్పుడే చెప్పాను కృష్ణమూర్తి గారు. రే కార్తికేయ నాన్న కార్తికేయ ఓ నాన్న అయ్యో పాటలు ఎక్కువ పాడామంటే పనిష్మెంట్ ఎక్కువ వద్దు చూసుకో. ఆ సరే సరే కానీ ఎలుగుతున్నానుగా అంటది ఎలుగుతారా అట్లేదు లేచింది నిద్ర లేచింది మహిళా ఇది కూడా లోకం, పిండి రుబ్బింది పురుష ప్రపంచం. నాన్న, రుబ్బు నాన్న రుబ్బు. ఛీ! ఆ? ఎలగట్లేదు మరి ఎంతసేపు వెలిగిస్తావు ఇంకో అగ్గి పెట్టి తెప్పించి ఇది ఎలగట్లేదు తెప్పిస్తాను డజన్ డజన్లు వెలిగా ఊరికాని గంట రుత్తుందండి లాగలాగలాగని ఇదిగో నందిని ఇదిగో చెచ్చమ్మా బాగా రుబ్బుతున్నానా? బాగా రుబ్బుతున్నారు రాజీ అనుకుంటుంది చెప్పింది కదా రుబ్బండి సర్లే, పెళ్ళమంటే అంత ముద్దు రాజీ 3 కంపెనీలకి ఎండిని. ఎలిగించు ఎలిగిస్తున్నానండు అమ్మో శాండ్రమ్మా ఈ తుపాకీతో ఇలా కూడా వెలిగిస్తారా
కత్తి ఉల్లిపాయల్ని తరగలదు, కార్తికేయ పీక కొయ్యగలదు. అలాగే ఇది కూడా. ఇంతకీ ఏం చేస్తున్నారు? నీకనవసరం. గెస్ట్వి గెస్ట్లా ఉండు. అయితే నా బుల్లెట్ నాకు ఇచ్చేయ్, నేను వెళ్ళిపోతాను. నీ బుల్లెట్ ఏంటే? మరిప్పుడు పొయ్యి ఎవరు వెలిగించారనుకున్నావు? రామకోటయ్య వచ్చి వెలిగించాడనుకున్నావా? మర్యాదగా మాట్లాడు. ఏమన్నా అనాలంటే నన్నాను, అంతేగాని మా నాన్న అంటే మర్యాదగా ఉండదు. ఏంటి నోరులేస్తుంది? నువ్వు నోర్మై. సరే పని చూసుకోండి. మావయ్య అమ్మా, ఏం చేస్తున్నారు? పిండి రుబ్బుతున్నాను తల్లి. ఒక క్వార్టర్ వేసుకుని రుబ్బారనుకోండి మావయ్య, ఆ కిక్కే వేరప్ప. గుడ్ ఐడియా. ఇదిగో వదినా నిన్నే జల్దీ పిండి పట్టరా. నా వదినా నూనె మరిగిపోతుంది. దాన్ని కూడా మొదలైపోతున్నావు ఊరికే. వెయ్యి వెయ్యి. అమ్మో, చెయ్యి త్వరగా. ఉండు, నా బంగారు గదులు పాడైపోతాయి. ఓ అబ్బో నీకేమన్నా బంగారు గాజులు చెయ్యమ్మా ఏమనుకో గాని. ఉండమ్మా, పాడైపోతే. చెయ్యి నూనె మరిగిపోతుంది. ఉండు. రాజు, చెయ్యి గుండ్రాలు గుండ్రాలు. ఎలాయా, నువ్వు పని చూసుకో. మీరేంటి చుక్క ఆ, బాగా చెప్పావు చెంచమ్మా. అయిందా? అయ్యింది. ఆ, ఎంతసేపు చూద్దావు. ఉండు, కలపాలిగా. కలుపు. రాజు, నేను రానా సహాయానికి? నువ్వు నోరు మూసుకుని పని చూసుకోవయ్యా. చేస్తున్నా. వదిలా ఇంతకే జంతికి లొక్కి తెచ్చావా? ఆ? అంటే ఏంటి చించమ్మా? ఏం లేదమ్మా, ఈ పిండి మొత్తం తీసి అందులో కూర్చి ఇలా నొక్కి ఇలా తిప్పితే చదువు వస్తాయన్నమాట. అది ఓ, నీకు చక్రాలే కావాలి అంతే కదా? అంతే అమ్మా. ఆ పిండిలో ఇవ్వండి. ఏం చేస్తున్నావు సేండ్రమ్మోయ్? చూడు పిల్ల ఎంత ఫాస్ట్ గా చేస్తుందో. నువ్వు ఉన్నావు గంటలతో. అయ్యో 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 అయ్యో, ఏంటి అది? ఆ పిండిని అలా నాశనం చేసేస్తున్నావు. అయ్యో ఏం చూడవే ఎలా చేసేస్తుందో. ఇదేంటి సేండ్రమ్మా, పోయేటప్పుడు కాకుండా దీంతో కూడా చదివేస్తావేంటి? నేను మొహం చేస్తుంది, మొత్తం నాశనం చేస్తుంది. అబ్బో అబ్బో అబ్బో, ఏం బుర్రమ్మది సూపర్. సూపర్ సూపర్ ఐడియా. గన్నుతో జంతుకులు. అయ్య బాబోయ్ అన్నయ్య గారు, జంతికలు కాదు మీ మందులోకి స్నాక్స్ చేసి చేకోడీలు. శాండ్రమ్మ సూపర్ సూపర్. మీరు సూపర్ సూపర్ అని వాళ్ళందరూ పంపకండి, మాకే కొద్ది కిక్. సూపర్ సూపర్. థ్యాంక్స్ మావయ్య. ఇటు నేను కూడా వేస్తాను. దీన్ని పట్టుకోవాలంటే అర్హతైనా ఉండాలి, లేదా నా అభిమానైనా అయ్యుండాలి. అన్నయ్య గారు, జంతికలు కాదు మీ మందులోకి స్నాక్స్ చేసి చేకోడీలు. శాండ్రమ్మ సూపర్ సూపర్. మీరు సూపర్ సూపర్ అని వాళ్ళందరూ పంపకండి, మాకే కొద్ది కిక్. సూపర్ సూపర్. థ్యాంక్స్
థ్యాంక్స్ మావయ్య. ఇటీవు నేను కూడా వేస్తాను. దీన్ని పట్టుకోవాలంటే అర్హతైనా ఉండాలి లేదా నా అభిమానైనా అయ్యుండాలి. సూపర్ సూపర్. పాన్ చూసుకో. చెంచమ్మా అమ్మా ఉమ్, ఆ, అర్థమైపోయింది. ఇయ్యల్లు ఇయ్యల్లు. నువ్వు కానీ కానీ. బుల్లెట్ చేస్తాడు బుల్లెట్ ఇటీ అంట. దీపాలతో బాగా అనుకున్నావా? ఓ పేలు పెరిగిందంటే పోతావు పైకి. తీసుకో చెయ్యి. నువ్వు నోరు మూసుకుని కూర్చో. ఇదిగో కుర్చీలో కూర్చున్నా ఇది కూర్చో అనుకున్నా ఎక్కువ మనకు పోలేడదాం మనని. చెయ్యి. అదే అవునా? అందులో ఉప్పే లేదు. చిన్ని ఏంటమ్మా? ఉప్పుదే అమ్మా. అలాగే. సప్పగా ఉంది. రుచి ఉండదు పసు ఉండదు. త్వరగా తేవే. చాలు చాలే, ఎక్కువైపోద్దే. తింటానికా ఇది పారేయడానికా? చెయ్యి.